బస్వాపూర్ రాకొండ మధ్య గల చెక్ డ్యాం ధ్వంసమని ఎవరైతే అసత్య ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళే ఆ యొక్క చెక్ డ్యాంను ధ్వంసం చేసి అధికార పార్టీపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారని దేవరకద్ర కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అంజల్ రెడ్డి విలేకరుల సమావేశంలో విమర్శలు చేశారు. రాకొండ గ్రామానికి చెందినటువంటి పుల్లప్ప, పవన్ కుమార్, మొగిలయ్య మరియు వారి యొక్క మనుషులు గత ఏడాది నుంచి రాకొండ, బస్వాపూర్, కుంట్ల, పెద్దరాజమూరు పరిసర ప్రాంతాలలో చేస్తున్నారని విమర్శించారు. గత రాత్రి చెక్ డ్యాం ధ్వంసం అని చెప్పి కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తూ ఎవరైతే దాన్ని ధ్వంసం చేసిరో వాళ్ళే అందరికన్నా ముందొచ్చి ఇది ఎవరో చేసిరు అని చెప్పి వాళ్ళు అసత్య ప్రచారం చేస్తూ ఆ చేసిన నెపాన్ని అధికార పార్టీ వాళ్ళ మీద కానీ ఇతర వ్యక్తుల మీద దుబ్బాలని చూస్తున్నారు. ఇది చేసింది గతంలో ఇప్పుడు కానీ గతంలో కానీ రాకొండ సంబంధించిన సర్పంచ్ పుల్లప్ప గారు, ఆయన కొడుకు, అలా సంబంధించిన మనుషులు గత సంవత్సరం నుంచి అది ఉస్కమాపే జరుపుతున్నారు. అక్కడ ఇంతకు ముందు దిన ఒక 3 నెలల కిందట ఆయన ఇటాచిని మైనింగ్ మరియు రెవెన్యూ పోలీస్ రైడ్ చేసి వాడిని పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది. ఆ 2 మంత్స్ వరకు పోలీస్ స్టేషన్లో ఉండి గతంలో అంత 1 మంత్ క్రితమే దాన్ని అది బెయిల్ తీసుకెళ్ళిండు. ఆయనే ఈ పనికి పాల్పడి ఇతరుల మీద ఈ తప్పును మోపాలని చూస్తున్నాడు. ఆయన ఎప్పుడు చేసినా ఏది చేసినా మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి అక్కడ ఉన్న రైతులను భయభ్రాంతులకు గురి చేసి ఇప్పుడు అసలు ఆయన ఈ దేవరగార బసపూర్ శివారుకు సంబంధించిన ఆయన శివారే కాదు, ఆయన నారాయణపేట జిల్లా మర్కేల్ మండలం రావకొండ గ్రామానికి చెందిన వ్యక్తి. ఆయన మన దేవరగార మండల శివారుకు వచ్చి ఇతర ఇసుక మాఫియా చాలా జరిపిస్తా ఉన్నాడు. దానిలో భాగంగా సంవత్సరం కిందట ఒక ఈ స్టీమర్ అనేది ఒకటి తీసుకొచ్చి కొత్తది ఒక 12 లక్షలు పెట్టి అది చెక్ డ్యామ్ లో నీళ్లు ఉండగానే చెక్ డ్యామ్ లో దిగి అది మోటార్ ఏ విధంగా మనము ఈ వాటర్ తీస్తుందో ఆ మిషన్ ఓన్లీ ఇసుకను తీస్తాడు. ఆ ఇసుకను తీసి ఆ ఇసుకతో ఆ టిప్పాలకు నింపి పంపించేవాడు. అయితే అక్కడ ఆ మిషన్ కి దాంట్లో అక్కడ చెక్ డ్యామ్ లో ఉన్న రాళ్ళు అడ్డు వచ్చి ఇసుక కరెక్ట్ వస్తుందని చెప్పి ఆ నీళ్లు మొత్తం తీస్తే నేను ఇటాచినే దాన్ని దింపి చేయాలనే దురుద్దేశంతో ఆయన్నే ఆ చెక్ డ్యామ్ పలగొట్టి ఇతరులపై ఆ తప్పుడు మోపాలను చూస్తూ ఉన్నాడు. ఇది 100% పుల్లప్ప, పవన్ కుమార్, మౌలయ్య వాళ్ళ టీం అందరూ కలిసి దాన్ని రాత్రి దాదాపు 1:30-2 గంటలకు దాన్ని ధ్వంసం చేసిండ్రు. దాన్ని ధ్వంసం చేసిన తర్వాత ఆయన ఇటాచిని ఈ పెద్దరామూరు అంటే బసపూర్ పెద్దరామూరు ఊరు గుండా తీసుకొని ఆ ఊర్లో కూడా తీసుకుపోయి ఈ గూరకొండలో పెట్టిన రాత్రి గూరకొండలు తెచ్చి అది ఇక్కడ గూరకొండ దగ్గర నడిపించాడు. రాత్రి 2 గంటలకు తీసుకొచ్చి ఇక్కడ గూరకొండలు తీసుకొని జరిపిండు. ఆ ఇటాచి ఇప్పుడు గూరకొండలే ఉంది. రాత్రి మా ఊరు నుంచే వెళ్ళదు. కరెక్ట్ రాత్రి 12:30-1 గంటలకు మా ఊరు నుంచి ఆడ చెక్ డ్యాం ధ్వంసం చేసి తీసుకొచ్చి పెట్టింది. దాన్ని మొత్తం చేసిందంతా ఆ పుల్లప్ప కంపెనీ చేసింది. ఇక్కడ ఇప్పుడు ఆనవాళ్ళకి అక్కడ ఉన్న ఇప్పుడు ప్రజెంట్కి అక్కడ ఆనవాళ్ళు ఉన్నాయి. మీరు చూడండి పోయి ఆయన ఆనవాళ్ళకి ఇప్పుడు మేము చూపిస్తాము, ఒకసారి చూడండి. ఇప్పుడు ఎక్కడైతే ఆయన ఏం చేసినది బాగా ఒకసారి ఇక్కడ చూడండి, ఒకసారి చూపిస్తాం మీకు. ఈ మిషన్ కింద ఇది 12 లక్షలు పెట్టి ఆంధ్రకి తీసుకొచ్చి ఇప్పుడు ప్రజెంట్ కి లొకేషన్ ఉంది. ఈ 12 లక్షలు పెట్టి దీన్ని తీసుకొచ్చి ఇది చెక్ డ్యామ్ నుంచి తీసుకెళ్ళిస్తుంది. మనం మోటార్ ఏ విధంగా అయితే వాటర్ తీస్తావో వాటర్ కొడతావు బయటికి, ఇది ఇసుకను బయటకు తీసి టిప్పాలకు నింపే మిషన్ తెచ్చి పెట్టిండు. నేను ఉదయం అక్కడికి ఏం జరిగిన చూడడానికి పోతే ఇది అక్కడే ఉంది. దీంతో పాటు దీని పైపులు ఉన్నాయి అక్కడ. దీనికి సంబంధించిన పైపులు, దానికి కావాల్సిన డీజిల్ అవి డ్రమ్ములు, పైపులు, డ్రమ్ములు అక్కడే ఉన్నాయి. ఇంకా ఆయన చేసిన తప్పును ఇతరులపై మోపాలని చూస్తున్నాడు. ఓన్లీ అధికార పార్టీని టార్గెట్ చేసుకుని వాళ్ళకి ఏం పని లేక కొంతమంది ఈ ఏఐని ఉపయోగించి ఎక్కడితో లొకేషన్ తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తున్నారు. ఉదయం జరిగిన దానికి ఇప్పుడు పెట్టిన దానికి ఏమైనా సంబంధం ఉందా? కొంతమంది టీఆర్ఎస్ వ్యక్తులు అది చేస్తున్నారు. ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి టెక్నాలజీ ఉపయోగించి ఇక్కడ చేసిండని చెప్పి ఆ లొకేషన్ కి ఇప్పుడు వీళ్ళు వాట్సాప్ లో పెట్టడానికి ఏమైనా సంబంధం ఉందా? అది మీరైనా గమనించండి. ఇటువంటి పైపులు ఇప్పుడు ప్రజెంట్ గా ఆనే ఉన్నాయి. ఉదయం
ఉదయం అక్కడికి మన ఈ ఇరిగేషన్ ఏఈ గారు పోయినరు, మరి పోలీసు పోయినరు, ఎంక్వైరీ చేసారు. ఆ ఎంక్వైరీలు ఇవన్నీ అక్కడ ఉన్నవి. ఇవన్నీ ఫోటో మీద తీసుకొచ్చారు. వాళ్ళు చేసినంత పుల్లప్ప, పవన్ కుమార్, మౌలయ్య వాళ్ళ టీం కలిసి చేసిరు. ఇది చేసి ఎవరి మీద దొబ్బాలని వాళ్ళు చూస్తా ఉన్నారు. ఇది ముమ్మాటికి ఖండిస్తున్నాము. ఇంకోసారి ఇటువంటి చర్యలకు పాల్పడితే తగిన మూల్యం చెల్లించు తప్పదని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాము. ఈ పుల్లప్ప మీద గాని వీళ్ళందరి మీద గాని ఎవరైతే దీన్ని చెక్ డ్యామ్ ధ్వంసం చేసారో వాళ్ళ మీద మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరియు ఇరిగేషన్ వాళ్ళకి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎంక్వైరీ చేసి విచారణ చేసి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకొని వాళ్లకు శిక్ష పడ్డట్టు చేయమని మేము పోలీసు వారిని మరియు ఈ ఇరిగేషన్ ఆఫీసర్ వారిని మేము కోరడం జరిగింది. ముమ్మాటికి ఇది పుల్లప్ప ఆయన కంప్లైంట్ చేసిందని చెప్పి మాకు బాగా తెలుసు. అక్కడ ఉన్న రైతులుగా మాకు చెప్పిండ్రు. ఆయన వారంకి వెళ్ళి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి వాళ్ళు చేస్తూ రైతులు చెప్పారు మాకు. అది 100% ఆయనే చేసిండు. అది వాళ్ళు చేసినదే ఇది అంతా తతంగం అంతా. సర్పంచ్ ఆయన అక్కడున్న రైతులను కానీ అక్కడున్న పెద్ద మనుషులను కానీ భయపెట్టి నేను కాల్చి పాలిస్తా, నేను గంటలో షూట్ చేస్తా అని చెప్పి చెప్పడానికి నాకు చెప్పి అక్కడ ఉన్న రైతులను కానీ అక్కడ ఉన్న మందిని కానీ భయపెట్టి గత సంవత్సరం నుంచి ఇక్కడ మా దేవరకరమలకు సంబంధించిన పరిధిలోకి వచ్చి ఆయన ఇసుక మాఫీ జరుపుతున్నాడు. ఆయన మీద చాలా మంది పోయి మేము ఎన్నిసార్లు చెప్పినా ఆయన దాన్ని బంద్ చేయకుండా అట్లా కొనసాగిస్తే మేము లాస్ట్ కు పోలీసు వాళ్లకు మరియు మైనింగ్ వాళ్లకు రెవెన్యూ వాళ్లకు కంప్లైంట్ చేసినాం. కంప్లైంట్ చేసిన తర్వాత ఆయన ఇటాచిని అన్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసిన తర్వాత ఆయన అగాడాలు ఆపకుండా కంటిన్యూగా దాన్ని కొనసాగిస్తూ అక్కడ ఉన్న అందరినీ నా దగ్గర రివాల్వర్ ఉంది, నేను కాల్ చేస్తా, నేను ఆ మాఫియాను, నేను ఈ మాఫియాను, నేను అన్ని స్మగ్లింగ్ చేస్తా అని చెప్పి అందరిని భయపెడతా ఉన్నాడు. ఆ స్మగ్లింగ్ మరి ఏం స్మగ్లింగ్ చేస్తున్నాడని ఎవరికి అర్థం కాలేదు. నేనేమో గోల్డ్ స్మగ్లింగ్ చేసినా అని చెప్పి ఇంకేమేమో చెప్పి భయపెట్టిస్తున్నాడు. నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, మిమ్మల్ని సూట్ చేస్తా, నా దగ్గర గన్ ఉందని చెప్పి రైతులను అక్కడ ఉన్న మంత్రులను అందరం భయపెట్టి ఆయన ఉస్మా మాఫియాను కొనసాగిస్తున్నాడు. దీని ముమ్మాటికి దాన్ని ఖండిస్తున్నాము. ఖబర్దార్ పుల్లప్ప మా పరిధిలోకి వచ్చి నీవు ఉస్క మాఫియా చేస్తే నీవు భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాం.